రైట్. అన్నింటా ఫెయిల్యూర్, రేవంత్ సర్కార్ అటర్ ఫ్లాప్. వైఫల్యాల వలయంలో రేవంత్ సర్కార్, రోజుకో ధర్నా, సచివాలయం ముందే మెరుపు నిరసనలు, రైతు భరోసాకు బ్రేక్, కరెంటు కోతలతో షాక్, రైతాంగంలో తీరని అయోమయం, ఎలనిన్ గండం, ప్రభుత్వం లేదు చలనం, ఎండిపోతున్న ప్రభుత్వంలో చలనం లేదు చలనం అని పెట్టిండు. అయితే ఎండిపోతున్న పొలాలు, ఎగిసిపడుతున్న ధర్నాలు, మేడిగడ్డ సాకుతో రైతుల నోట్లో మట్టి, ఉద్యోగుల జాతర ఊసేది, దిల్సుఖ్ నగర్ టు డీజీపీ ఆఫీస్, వీలు చిక్కినప్పుడల్లా నిరుద్యోగ గర్జన, ఫీజు రియంబర్స్మెంట్ బాకాయిలు, సచివాలయాన్ని చుట్టుముడుతున్న విద్యార్థి లోకం, నోటిఫికేషన్ల ఆశ చూపి నిరాశ మిగిల్చిన రేవంత్ సర్కార్ అని. రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఏదో ఆశపడి, అంటే నీ అమ్మ వీళ్ళతోనన్నా అయితే లేదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళన్నా చేస్తారని ఆశపడి వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళను మట్టి కనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అని రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది 100% వాస్తవమే. 1,30,000 కోట్లు కేసీఆర్ తిన్నాను. మరి ఎవరైనా ఒక్కళ్ళన్నా జైలు చేసినావా? ఒక్కనన్నా పట్టుకున్నావా? ఒక్కరిని పట్టుకోకపోతే ఒక్కరిని కేసులు కాకపోయా, ఒక్కరిని అది చేయకపోయా. అధికారులు, కాళేశ్వరంలో ఉన్న అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విన ఐటీ ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటే 100 కోట్లు వెళ్తా ఉన్నాయి ఒక్కొక్కళ్ళ దగ్గర. 100 కోట్లు అంటే దేశ సంపద అంతా ఎవడు తిన్నాడు, రాష్ట్ర సంపద అంతా ఎవడు తిన్నాడు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, ఈ రాజకీయ నాయకులు అంటే నేను ఎందుకంటానంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాడు కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటే, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి, ఇద్దరు ఒకటే, దొందే. నువ్వు తింటా, నువ్వు తిన్నప్పుడు నేను సపరేకుంటా, నేను తిన్నప్పుడు నువ్వు సపరేకుంటా అన్నట్టు ఉన్నది కార్యక్రమం నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్మును అప్పనంగా మింగుతూ ఉన్నారు. నీకు రేవంత్ రెడ్డి ఏమన్నా నీకు దమ్ముంటే కేసీఆర్ అవినీతి చేసినట్టు నిరూపియాలి, అవినీతి చేసినట్టు నిరూపియాలి, 100కు 100% లోపలేయాలి. 7 లక్షల కోట్ల అప్పైంది, 8 లక్షల కోట్ల అప్పైంది, కాళేశ్వరం కుంగిపోయింది వాస్తవమే. వాళ్ళు విధవాలని తెలిసి కూడా నువ్వు విధవా అని అంటే ఈ పదానికి ఏమైనా అర్థం ఉంటుందా? నీతో ఏదైతే నువ్వు చూపెట్టువా నువ్వు గిది గట్లా ఇది ఏంది కథ అన్నిట్లో ఫేర్ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మాటలు నడిచినాయి, ఇంకేదో అదే మాటలు వింటారని అనుకుంటున్నట్టున్నారు. నేను కలవది. ఇక మార్పు నినాదంతో ప్రజాకాంక్షలపై పల్లెకి ఊరేగుతూ అధికార పీఠాన్ని అవరోహించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం గడుస్తున్న కొద్ది క్షేత్రస్థాయి వాస్తవాలు చెమటలు పట్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ గత 2.5 పాలన కాలాన్ని విశ్లేషిస్తే ఇచ్చిన హామీల అమలులో జాప్యం, వివిధ సామాజిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి ప్రభుత్వాన్ని తీవ్ర ప్రతిరక్షణాత్మక ధోరణిలోకి నెట్టేస్తున్నాయి. కేవలం 1-2 వాగ్దానాలకే పరిమితమైన మిగిలిన ప్రధాన హామీలకు పక్కన పెట్టారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు రైతు భరోసా, రైతు బీమా అందక రైతాంగ మయమంలో ఉంటే, మరోవైపు నిరుద్యోగ నిరసనలు, ఉద్యోగ పెండింగ్ డిఏలు, గొడవలు, ఫీజు రియంబర్స్మెంటు బాకాయిలు, ఆందోళనలు రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. పరిపాలన లోపాలు, తీవ్ర నిధుల కొరతకు తోడు సొంత పార్టీలోనే అంతర్గత కుమ్ములాటగా తోడవడంతో కాంగ్రెస్ సర్కార్ ప్రయాణం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా 67,000 ఉద్యోగాలను భర్తీ చేశామని బహిరంగ సభలో చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిరసన సెగలు చల్లారకపోవడం గమనార్హం. కేవలం ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే 67,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తున్నా కానీ నిరసన కార్యక్రమాలు, నిరసన జ్వాలాలు అయితే రేగుతూనే ఉన్నాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితిలో కనబడతా ఉన్నది. అయితే గమనార్హం, కేవలం 1-2 హామీలకే పరిమితమై మిగిలిన ప్రధాన వాగ్దానాలను పక్కన పెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాగానే ఒకటి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు, ఆయన మగవాళ్ళకు సీటు దొరకకుండా చేసిరు. సరే పెడితే పెట్టినా కానీ మరి మగవాళ్ళ కన్నా మహాసంటులకు పాపం ఇప్పుడు మగవాళ్ళకు పాపం తిరిగేటోళ్ళ కన్నా ఆటో అన్న ఫ్రీ పెడితే అయిపోదా. తీవ్ర నైరాశ్యంలో రైతాంగం. ఈడ రైతాంగం ముచ్చట తీసుకుందాం. ఇక రైతాంగం గురించి రక్తాలు చిందిస్తూ ఉన్నారు. పాపం ఏంటంటే మామూలు ముచ్చట కాదు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు రక్తాలు చిందిస్తూ ఉన్నారు. ఈయన జల్లువనుడు మీ రక్తం చల్లుతా వండుతుందంటే వాళ్ళు రక్తాలు చిందిస్తూ ఉన్నారు. ఏందో ఈ షో ఏందో మరి కథ ఏందో, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆటలు ఏందో నాకైతే ఏం సమాధి అయితే లేదు. ఈ లెక్క ఏందన్నది దీనికి ఏమైంది రైట్. అయితే ఈ షో ఏందనేది నాకు సమాధి అయితే లేదు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ అనేది స్ట్రక్ అయిపోతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను వెన్నుముకగా అయిన వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఎన్నికల హామీ అయిన రైతు భరోసా పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడం, రైతు బీమా అమలుపై స్పష్టత లేకపోవడం రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ప్రభుత్వం గొప్పగా చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇక్కడ చూడురా, అసలు కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు చూస్తున్నా, నేను క్లియర్గా చెప్తున్నా, మీ నియోజకవర్గంలో ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు కరెంట్ పోతుంది అనేది ఒకసారి అర్థం ఉందా? ఎందుకు పోతుందో అర్థం కాదు, ఎప్పుడు పోతుందో అర్థం కాదు. పోతుంది, వస్తుంది అంతే.
అయితే రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ప్రభుత్వ గొప్పలు చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత అంటే ప్రకటన లేకుండా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. కనీసం 9 గంటల నిరంతరంగా కూడా అందడం లేదని రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు లేక ఆరుదడి పంటల వైపు రైతులను మళ్లించడంలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మేడిగడ్డ ఎన్డీఎస్ఏ నివేదికల సాగుతో కాలయాపన చేయడం తప్ప ప్రత్యామ్నాయంగా సాగునీటిని ఎలా అందించాలనే దానిపై స్పష్టత ప్రణాళిక లేదు. దీనివల్ల పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతే ప్రభుత్వం భారీగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆర్థిక శాఖ సైతం ఆందోళన చెందుతుంది. ఇక్కడ చూడురా, ఇదేంది మేడిగడ్డ అప్పుడు బీజేపీ వాళ్ళు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కాంగ్రెస్లు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ను మట్టి గడిపించాలని మొత్తానికైతే మట్టి గడిపించారు. ఎవరు మన రాహుల్ గాంధీ వచ్చి ఆ బొర్రెలలో ఏ బొర్రెలు అంటే మేడిగడ్డ కుంగిపోయిన ఆ బొర్రెలు ఉంటాయి చూసినావా, ఆ బొర్రెలు ఇంత పెద్ద పెద్ద స్టేజ్ చూపెట్టి ఓహో ఇట్లా అయిపోయింది అన్నారు. మరి అంటే అది జనం సొమ్ము కాదా? ఇక్కడ చూడురి, ప్రజల సొమ్ము తిన్నోడేమో అప్పనంగా మంచిగా తింటారు, తినేటప్పుడు ఆరాంసే తింటారు. ఒక్కరిని జైల్లో పెట్టడానికి రాజకీయ కుంభకోణాలు రాజకీయ కోణాలలో చూసి అబ్బాయిని జైల్లో పెడితే నాకు అవి మేక మా అధికారం పోతుందేమని ఇట్లా చూసుకున్నాడు. జనం సొమ్ము అప్పనంగా తింటారు. ఒక్కనన్నా దొరకబట్టిరా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు. ఈ లోకల్లా నేను చెప్తున్నా ఒకటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలను జైల్లో పెట్టించుడు, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మా పార్టీ అధికారం, ఇవన్నీ డ్రామాలు బంద్ అయ్యారా బాబు. మీ కార్యకర్తలకు తెలియదు, అక్కడ ఇద్దరు ఒక్కటే. ఈ పులులు గరుచుకో అన్నట్టు రెండు ఒక్కటేరా బాబు. మీరు బలవుతూ ఉన్నారు, కార్యకర్తలు బలవుతూ ఉన్నారు. ఈ రోడ్డు ఎక్కుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు అదే యువత తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ వీధులు నిరుద్యోగుల ఆందోళనలో హోరెత్తుతున్నాయి. పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని జూన్ 29న ఏకంగా డీజీపీ ఆఫీస్ని ముట్టడించాల్సిన పరిస్థితి వచ్చిందని 20,000 పోస్టుల డిమాండ్పై ప్రభుత్వం కేవలం 7,500 ఉద్యోగాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్లతో సరిపెట్టడం నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోలేకపోయింది. విద్యార్థి సంఘాలు మే నుంచి జూలై వరకు సచివాలయాన్ని ఉన్నత విద్యా మండలిని ముట్టడించాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు హైకోర్టు మెట్లెక్కాయి. మరోవైపు ప్రభుత్వ సంస్థలు హైకోర్టు మెట్లెక్కాయి. మరోవైపు ప్రభుత్వానికి వెన్నుదన్నగా నిలిచే ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బకాయిలు ఉన్న డిఏలు చెల్లింపులు, కొత్త పీఆర్సీ అమలుపైన ప్రభుత్వ నాన్సుడ్ ధోరణి ప్రదర్శిస్తోంది. ఉద్యోగుల జీతాలు నుంచి ప్రతీ నెల హెల్త్ స్కీమ్ కోసం కట్ చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు ట్రస్ట్ నిబంధనల ప్రకారం ఉచిత విద్య అందించలేం అని చేతులెత్తేయడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వంలో సమన్వయ లోపం, నిధుల కొరత రోజువారీ పాలన స్తంభించేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే నిరసన దిగడం ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చింది. ప్రభుత్వ విభాగాలు అధికారులు ఇచ్చిన యజమానులు 18 నెలలుగా బాకీలు చెల్లించకపోవడంతో వారు సేవలు నిలిపేసి సచివాలయం వద్ద ఆందోళన దిగారు. రాష్ట్రంలోని నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో తాగునీటి సరఫరా లేకపోయినా మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయించడం రేవంత్ సర్కార్ వైఫల్యానికి పరాకాష్ట అని చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ సర్కార్, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మహబూబ్ నగర్లో రాష్ట్రంలోని అన్ని ఆల్మోస్ట్ అన్ని విభాగాలలో అద్దెకు ఇక్కడ ప్రభుత్వ విభాగాల్లో అద్దెకు కార్లు ఇచ్చిన యజమానులకు 18 నెలలుగా బాకాయలు చెల్లిస్తలేరట. వాళ్ళు కూడా రోడ్డెక్కారు. ఇట్లుంది రేవంత్ సర్కారు. కాంగ్రెస్ పార్టీలోనూ సంస్థాగత విభేదాలు తనక సస్తా ఉన్నారు. కాంగ్రెస్లో అయితే అడగోలు తనక సస్తున్నారు. వీళ్ళకు అధికారం ఒక్కసారి అప్పచెప్పుడే కష్టం అన్నట్టుగా ఉన్నది. ప్రభుత్వ ఇబ్బందుల తోడు పార్టీలో అంతర్గత సమన్వయ లోపం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య బహిరంగ వివాదాలు, తుంగతుర్తిలో స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులే రోడ్డెక్కడం క్యాడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం, మంత్రులకు డీసీసీ అధ్యక్షుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధికారంలోకి రాకముందు ఇచ్చిన వందలాది హామీలు ఒక ఎత్తు అయితే వాటిని నిలబెట్టుకోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్యం ఇంకో ఎత్తు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్య వలయంలో చిక్కుకుపోయినట్లు స్పష్టమవుతా ఉంది. ప్రజా సమస్యలను కేవలం రాజకీయ కోణంలో కాకుండా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వనరుల కేటాయింపులో పరిష్కరించకపోవడమే రాబోయే రోజులలో ప్రతిపక్షాల దాడి మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయం. ఒకవైపు
ప్రజల్లో అసంతృప్తి, మరోవైపు సొంత పార్టీలే అంతర్గత విభేదాలు నడుమ కాంగ్రెస్ సర్కార్ ప్రయాణం కత్తి మీద సాముల మారింది. అధికారం దక్కితే స్వర్గధామం చూపిస్తామంటూ ఎన్నికల వేళ కాంగ్రెస్ గుప్పించిన 6 గ్యారెంటీలు, వందలాది హామీలు ఇప్పుడు అదే ప్రభుత్వానికి ఉరితాడుగా మారుతున్నాయా అంటే క్షేత్రస్థాయి పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. రెండున్నర రెడ్ల రేవంత్ రెడ్డి పాలనలో రెండున్నర ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలనలో ఈరోజు సచివాలయం నుంచి సబ్స్టేషన్ వరకు, దిల్సుఖ్ నగర్ వీధుల నుంచి జిల్లా రోడ్ల వరకు ఎక్కడ చూసిన ఆందోళన, ధర్నాలే కనిపిస్తున్నాయి. సాగునీరు లేక రైతులు తాగునీరు అందక, మహిళలు నోటిఫికేషన్ల కోసం, నిరుద్యోగులు బాకాయల కోసం, విద్యార్థులు ఉద్యోగులు రోడ్లెక్కుతుండడం సర్కార్ వైఫల్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇటు పాలనా పరంగా ప్రజా సమస్యలను పరిష్కరించలేక, అటు రాజకీయంగా సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కుదిర్చలేక ఇరకాటంలో పడింది. విపక్షాల దాడి ఒకవైపు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత మరోవైపు వెరకేసి కాంగ్రెస్ మార్కు పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి జాలలు ఎగిసిపడుతున్నాయని మొత్తం కథం అయిపోయింది. ఇంకేముంది, కాంగ్రెస్ ఈ దెబ్బతోని కాంగ్రెస్ కథం అవుతుంది. ఒక పక్క మీరే అనుకోబడుతుంది, కాంగ్రెస్ పార్టీలో మీకే అనుకోబడుతుంది. మరో పక్కనేమో బీఆర్ఎస్ వాళ్ళమైన ఈ కేసులు పెట్టించడం, వాళ్ళని రిమాండ్కి పంపించడం అదొక పక్క. బీఆర్ఎస్ వాళ్ళను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు అట్లానే కాంగ్రెస్ కూడా నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్గా వీళ్ళు ఏంటంటే బీసీ రాజ్యానికి స్వాగతం పలుకుతున్నట్టుగా కనబడుతూ ఉంది. ఆల్టర్నేట్గా ఈ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టి, ఈ కాంగ్రెస్ రేవంత్ సర్కారు, అలాగే బీఆర్ఎస్ కేసీఆర్ సర్కార్ చేయబట్టి, కేసీఆర్ పార్టీ చేయబట్టి బీసీల రాజ్యానికి నాంది పలుకుతా ఉన్నట్టుగా, స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నట్టుగా ఇలా పరిపాలన కొనసాగుతూ ఉన్నది. సింపుల్గా రాసుకొచ్చిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.